రోజు మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్లాస్టిక్ని యూజ్ చేస్తూ ఉంటాము. రోజుకి ఈ ప్లాస్టిక్ యూజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది మన బాడీలో ఉన్న డెలికేట్ హార్మోనల్ సిస్టమ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దిస్ ఇస్ డాక్టర్ క్రాంతి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. సో ప్లాస్టిక్లో మెయిన్లీ 2 రకాల కెమికల్స్ ఉంటాయి. ఒకటి BPA అంటే బిస్ఫెనాల్ A అండ్ థాలేట్స్. వీటిని ఎండోక్రైన్ డిస్రప్టార్స్ అంటాము. ఈ BPA మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ని మిమిక్ చేసి మన హార్మోనల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగే ప్రాసెస్ కాదు, కొన్ని ఇయర్స్ ఆఫ్ అక్యుములేటెడ్ టాక్సిసిటీ వల్ల ఈ డిస్రప్షన్ అనేది జరుగుతుంది. ఈ BPAలో ఉన్న థాలేట్స్ మెయిన్లీ మగవాళ్ళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిస్తుంది. అలాగే స్పర్మ్ కౌంట్ని, మొటిలిటీని కూడా తగ్గిస్తుంది. ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల స్పర్మ్లోని DNA కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఈ ప్లాస్టిక్లో ఉన్న BPA వల్ల ఊసైట్ క్వాలిటీ అనేది తగ్గటం, అలాగే ఓవ్యులేషన్ అనేది డిస్టర్బ్ అవ్వటం, అలాగే ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అండ్ IVF ఫెయిలియర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ స్టడీస్లో మైక్రోప్లాస్టిక్ని ప్లాసెంటాలో కనుక్కున్నారు. అంటే మీకు రేపు పుట్టబోయే బిడ్డలో కూడా ప్లాస్టిక్ వల్ల ప్రమాదం ఉందని గ్రహించండి. దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించాలి. లైక్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాక్సెస్, ప్లాస్టిక్ స్పూన్స్ అండ్ హాట్ ఫుడ్ని ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేయకూడదు. అండ్ మైక్రోసేఫ్ ప్లాస్టిక్ బాక్సెస్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ మోరోవర్ స్టీల్, గ్లాస్ అండ్ సెరామిక్ కంటైనర్స్ యూస్ చేస్తే మంచిది. ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఎంతో కొంత నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. కానీ రిమెంబర్, ప్లాస్టిక్ ఈజ్ లైక్ అ సైలెంట్ కిల్లర్. ఇది డెఫినెట్గా మీ హార్మోనల్ సిస్టమ్ని ఎంతో కొంత అయితే ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈరోజే జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.